హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌండ్ సెట్టింగ్ అండ్ టెక్. ఈరోజు మనం ఫ్యూటెక్ FT003 వర్షన్ 2 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను చాలా రోజుల నుంచి ఇది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇది మెటల్ బాక్స్తోని లోపల FT003 వర్షన్ 2 అనేది ఇది బాక్స్లో ఫిక్స్ చేశారు. సో మనకు ఇది వచ్చేసి ఆడియో రెస్క్ తర్వాత ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆడియో రెస్క్కి మ్యాక్సిమం ఇస్తే బెటర్. కాకపోతే దేని ఆప్షన్స్ ఏ ఆప్షన్స్కి ఆ ఆప్షన్స్కి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. దీనికి ఏఆర్సీ ఉంటుంది, ఆడియో రెస్క్కి ఏఆర్సీ అనేది ఉండదు. కోయాక్సల్ కామన్, ఆప్టికల్ కూడా కామన్. ఏది ఆడియో రెస్క్ను దీనికి ఎక్స్ట్రా వచ్చేసి ఏఆర్సీ అనేది ఆప్షన్ ఒకటి ఎక్స్ట్రా. ఇంకోటి దీనికి ఇది కొంచెం వాట్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు ఈ అన్లాక్ సిగ్నల్స్ నుంచి మనకు వాట్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 10 వచ్చేది 20 వాట్స్ అట్లా యాంప్లిఫైర్ కానీ హోమ్ థియేటర్ కానీ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మీరు వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ఇన్పుట్ బటన్, ఆప్టికల్, కోయాక్సల్, టీవీ ఏఆర్సీ అంటే HDMIకి టీవీకి ఇచ్చేస్తాం. టీవీ నుంచి ఆడియో రిటర్న్ ఛానల్ అని మనకు సేమ్ HDMI పోర్ట్ లెక్కనే ఆడియో రిటర్న్ ఛానల్ నుంచి దీనికి ఇస్తే ఈ 5.1 అనలాగ్ సిగ్నల్స్ అనేది మనం బ్యాక్ సైడ్ నుంచి హోమ్ థియేటర్ కానీ యాంప్లిఫైర్స్ కానీ అమర్చుకోవచ్చు. సో ఇది DC 12 volts 1 amp నుంచి 2 amp వరకు మనం ఇది DC పవర్ సప్లై ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం అడాప్టర్ అనేది కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. సో మనకు అడాప్టర్ వచ్చేసి ఎయిర్టెల్ బ్రాండెడ్ అడాప్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకు AC సప్లై 90 to 270 volts నుంచి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇది తీసుకుంటుంది. 220 volts అనేది తీసుకుంటుంది. 270 నుంచి తీసుకొని అవుట్పుట్ DC 12 volts 2 amp వరకు ఇచ్చేస్తుంది ఈ ఎయిర్టెల్ అడాప్టర్ అనేది. సో ఈ అడాప్టర్ అనేది మనం ఫ్యూటెక్ బోర్డ్ కనెక్షన్ ఇద్దాం. ఈ ఫ్యూటెక్ బోర్డ్ బ్యాక్ సైడ్ మనం ఈ పవర్ సప్లై ఇచ్చేసాము. మీరు చూడొచ్చు ఇక్కడ పవర్ సప్లై అనేది ఆన్ అయింది. ఈ టీవీ ఏఆర్సీ దగ్గర మనకు సెలెక్టర్ అయ్యి ఉంది. మార్చితే మనకు కామన్ ఇవి అన్ని లైట్స్ వెలుగుతాయి. ఇప్పుడు మనకు ఏది సెలెక్ట్ కానట్టు ఈ అన్ని లైట్స్ LED లైట్స్ బ్లింక్ అయితే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే ఆప్టికల్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేస్తే కోయాక్సల్, మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేస్తే టీవీ ఏఆర్సీ. సో ఈ బాక్స్ లోపల మనకు LED ఇండికేటర్స్, డాల్బీ, DTS ఇంకా PCM అనేది ఎలా బ్లింక్ అవుతుందో మీకు ఈ బాక్స్ అనేది ఇప్పి చూపిస్తాయి ఇప్పుడు. సో ఇవి స్క్రూస్ అనేది మనం తీసేస్తున్నాను నేను. సో మనం బాక్స్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం క్యాప్ తీసేస్తే దీని పైన క్యాప్ తీసేస్తే మీకు ఇట్లా చూడొచ్చు. మొత్తం నీట్గా ఇచ్చాడు. ఈ RCA సిగ్నల్స్ నుంచి మొదలు పెడితే ఈ మనకు ఈ బోర్డు కూడా నీట్గా ఇచ్చాడు. సో ఒకసారి మనం ఈ ట్రాక్స్ అనేది మనకు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ PCM కానీ ఈ DTS, డాల్బీ, DO అంటే డాల్బీ, PCM మీరు చూడొచ్చు. PCM అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకే, సో ఇవి చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా. PCM, DO అంటే డాల్బీ, DTS. సో మనకు వన్స్ మనం ఆప్టికల్ కానీ ఏదాన్ని ఇవ్వగానే మనకు ఏ మోడల్లో ఉంది అంటే ఏది సెలెక్ట్ అవుతుంది అనేది మనకు ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. మీకు ఇప్పుడు నేను ఇది జెమినీ ఛానల్ డాల్బీ.
సో ఇది మనకి డాల్బీలో చూపించదో చూద్దాం. నేనైతే ఆప్టికల్ అయితే కనెక్షన్ ఇస్తున్నాను. ఆప్టికల్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను, మీరు చూడొచ్చు. సో ఏఆర్సీలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఆప్టికల్కి మార్చుకుందాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్ కట్కి చూడొచ్చు, డాల్బీ అనేది ఎనేబుల్ అయిపోయింది. డిఓ మనకు డిఓ సింబల్ మీకు చూడొచ్చు, డిఓ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా బ్లూ లైట్ వెలుగుతుంది, డిఓ క్లియర్గా చూడొచ్చు. పీసీఎం కింద డిఓ. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు సౌండ్ అయితే టెస్ట్ చేద్దాం, ఒక్కొక్క ట్రాక్ ఎలా వస్తుంది ఆప్టికల్ నుంచి. ఫస్ట్ అయితే ఎఫ్ఆర్ చూద్దాం. ఎఫ్ఆర్ ఇచ్చాను. సో నా దగ్గర ఒక మినీ యాంప్లిఫైర్ తయారు చేశాను. సో ఈ యాంప్లిఫైర్కి టెస్ట్ అయితే చేద్దాం. ఎఫ్ఆర్ ఇది గ్రౌండ్ సౌండ్. సో మీరు ఎఫ్ఆర్ చూడొచ్చు. ఇప్పుడు ఎస్ఎల్ఎస్ఆర్ చూడొచ్చు. మీరు ఎస్ఎల్ఎస్ఆర్కి కనెక్షన్ ఇచ్చాను ఇక్కడ ఈ యాంప్లిఫైర్కి. ఇది సరౌండ్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఎల్ఎస్ఆర్. ఇప్పుడు మీరు సెంటర్ చూడవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ సెంటర్ ఇచ్చాను, ఈ సెంటర్ ఇచ్చాను. సెంటర్. ఇప్పుడు మీరు సబ్వూఫర్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ సబ్వూఫర్ కనెక్షన్ ఇచ్చాను. ఈ సబ్వూఫర్. సో ఈ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మీరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.